నాకు ఇది ఉంది ఈ రోజున. ఆ రోజున నాకున్న సమయం తక్కువ. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిస్తే పాపం నాకు చాలా బాధ వేసింది. అరే పాపం ఈయన ఇన్ని సంవత్సరాలు చేశారు, ఒక నగరానికి రూపకల్పన చేశారు. ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టడమే కష్టం అనుకుంటే ఒక నగరాన్ని రూపకల్పన చేయాలి చాలా శక్తి సమర్థత ఉండాలి. నేను ఒక వ్యక్తిగా చూశాను ఆయన్ని, ఒక బలమైన నాయకుడిగా చూశాను. పాప అలాంటి ఆయన్ని కూర్చోబెట్టి రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు వీళ్ళు. ఆయనతో చూసి నాకు నిజంగా బాధేస్తుంది. నేను ఆయన చాలాసార్లు విభేదించాను కదా, 2018లో విభేదించాను. కానీ ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకరు నాశనం అయిపోవాలో ఒకరు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి ఇప్పుడు మంచి సమయాన్ని పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించిందంటే అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే ఒకళ్ళు మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి. నాకు అనిపించింది ఇలాంటి దిగజారుడు ఆలోచన నాకు ఉండవా, నాకు కూర్చోబెట్టి వదిలేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. అరే పాపం ఆయన చూసిన తర్వాత ఈరోజు భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది, అయోమయంగా మారిపోయింది. ఉద్యోగులు బాధపడుతున్నారు, రైతాంగం బాధపడుతుంది, రోడ్లు లేవు, రోడ్లలో గుంతల్లో నీళ్లు పడితే చేపలు పట్టుకునే రోజులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టే సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ కేసులు పెడతా ఉంటే ఆ ఇంట్లో ఆడపడుచుని తిట్టే వ్యక్తులు, ఇలాంటి అందరి మధ్యలో మాట్లాడాలంటే భవిష్యత్తులో ఏం చేస్తారు, 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారంట, ఏం చేస్తాం, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఇష్టారాజ్యం తిట్టేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒకటే అనిపించింది, నా వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా దేశం రాష్ట్రం ఎదుగుదల చాలా చాలా అవసరం, ప్రజల తాలూకు భద్రత చాలా అవసరం అనిపించింది. సో నాకు ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడి రావడానికి ఆ నిర్ణయం చెప్పడానికి నాకేముంది సమయం, ఆయన నాకేమి ఇది చెప్పు అది చెప్పు నేను చెప్పలా, మన అండగా ఉండాల్సిన సమయం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉంది మీరు చెప్పండి. మీకు రాజమండ్రి జైలు నుంచి ఆ రోడ్డుకి రావడానికి మీకు ఎంత ఉంటుంది, 2 నిమిషాలు ఉంటుందా, 2 మినిట్స్ కరెక్ట్గా ఒక 120 సెకండ్లు. ఎందుకంటే ఆ రూమ్ గది నుంచి కిందకి రావాలంటే మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లో మనం ఎక్కువ ఆలోచించి కింద పడిపోతాం కాబట్టి ఆలోచించాను. కాబట్టి జైలు అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ రోడ్డుకి వచ్చినట్టు కరెక్ట్గా 2 నిమిషాలు తేడా. అంటే 120 సెకండ్లో నా నిర్ణయం చెప్పాలి. ఏం ఆలోచించవచ్చు, ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదేద్దాంలే, ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నానని చెప్పచ్చు, లేదా ఇంకొక చాలా లోపాయకారిగా మాట్లాడి తప్పించుకోవచ్చు, లేదా నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పచ్చు. ఇవేం చెప్పలే. యాజ్ సెడ్ ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకున్నాను. యాజ్ సెడ్ అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి, ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే. అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ పొత్తులు ఉండి ఎలా పెడతామని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకమే ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం. అంటే నా చిత్తశుద్ధిని చూపించడం, నేను ఇలా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క కులానికి ఎలా ఇండివిజువల్గా న్యాయం చేస్తాను చెప్పండి. అంటే ఎన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే అంత ఏమ్మా ఇంట్లోంచి అంత ఫోన్లు వచ్చినాయా,
అమ్మ అనిపించింది, ఎవరో పాప ఎవరు మాట్లాడినట్టునా? ఓ అదే, కూర్చోండి. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే నా ఇంట్లో పిల్లలు ఫోన్ చేస్తారు, నాకు అందుకు అనిపించింది, నాకు గుర్తు వచ్చింది నాకు. సో ఇది నేను చాలాసార్లు ఈ సందర్భంగా రాజమండ్రి చాలా కాస్ట్ వీటి గురించి మాట్లాడింది. ఈ మధ్యన ఎంత తిట్టేస్తారంటే విశ్లేషిస్తూ కూడా నన్ను, వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు వాళ్ళకి. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు నాకు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అంబటి గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో. అలాగే అంటే నాకు ఏముంటుందంటే, మనం ఒక పెళ్ళికో లేదంటే ఒక కొన్ని పనులకో మనం పబ్లిక్ కర్టసీ కోసం కొన్నిసార్లు మన గౌరవప్రదంగా వెళ్ళాలి, మన తిట్టిన వాళ్ళని కూడా వెళ్ళాలి. నా సంస్కారం అంత ఉండదు. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతున్న పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే, అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకుందామంటే, ఎందుకని చెప్తున్నానంటే, నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత, నన్ను ఎంత బద్నాం చేశారంటే ఇంక మీరు బద్నాం చేయలేనంత, అసలు మీరు ఎన్ని రకాలుగా నన్ను హింసించారంటే, నా క్యారెక్టర్ అసాసినేషన్ మీరు ఎంత ఇదిగా, నేను ఎదురు మాట్లాడాలంటే మీరు ఇళ్లలోంచి పారిపోతారు. నా గొంతు అంత బలమైంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఎంత లోపల నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఒక్కొక్కడి గురించి తోలు ఒలిచేసే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కొక్కటి, అంత ఉంటుంది అలా. కానీ నేను ఎందుకు మాట్లాడినంటే, మా బండ్ల గణేష్ లాగా నాకు ప్రొడ్యూసర్ లాగా అంటున్నాను. అని ఎందుకు చెప్తా అంటే, అసలు ఎంతని కూడా పెట్టుకుంటూ వదిలేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, యాజ్ వీఆర్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్, వెరీ కమిటెడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్, మన ఫైట్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఇక్కడున్న సాధకులందరూ చెప్తారు, మీరు స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఒక సభకు వచ్చినప్పుడు మీద పడిపోయి కాకుండా యువర్ సాధక్స్, మీ ప్రవర్తన, మీ బిహేవియరే ఇస్ అ డిసిప్లిన్ ఫర్ ద పార్టీ. మీరే వెన్నెముక పార్టీకి. మీరు బలంగా గట్టిగా నిలబడితే భయపడాలి అందరూ. మీరు ఒక్కొక్క 200 మందిని 100 మందిని మీరు మెంబర్షిప్ చేయగలిగారని మీరు ఎంత కదిలించి ఉండాలి, ఒక్కొక్కడిని ఎన్ని చెప్పు ఉండాలి. నేను అది గుర్తించాను మిమ్మల్ని. దాంట్లో ఒక 100 రూపాయలు 400 రూపాయలు నేను చూడాల, ఎంతమందిని మీరు కన్విన్స్ చేసిన ఇలా మాట్లాడాలి. నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గం తెనాల్లో ఆయన టైలరింగ్ వృత్తి చేస్తారు. ఆయన పేరెంట్ సార్ నాగరాజు గారు అంట. ఆయన టైలరింగ్ వృత్తి చేస్తా పొద్దునుంచి సాయంత్రం టైలరింగ్ చేసి, సాయంత్రం ఒక 4 గంటలు అందరి ఇళ్ళకి వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు చెప్పి మెంబర్షిప్ చేశాను. వాళ్ళు ఎవరు పేర్లు తెలియదు, నాకు తెలుసు వాళ్ళందరి పేర్లు. మీరు అందరూ అనుకోవచ్చు నా పక్కన ఉన్న దుర్గేష్ గారి పేరు, మనోహర్ గారు లేదు, నాకు తెలుసు. మీ అందరి పేర్లు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను చదువుతూ ఉంటాను, డేటా తెప్పించుకుంటాను. ఇలా ఉంటుంది డేటా నా దగ్గర. ఒక్కొక్కళ్ళది పేర్లు పెట్టి పిలిపించుకుంటాను. ఏం చేశారు వీళ్ళు, నేను ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే, 2000 చేసిన వాళ్ళని పిలవాలి, 3000 చేసిన వాళ్ళు పిలవాలి, 10 చేసిన వాళ్ళు వదిలేయాలని నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళని చేసిన కూడా నేను కలుస్తాను అందరినీ. ఎందుకంటే నేను
ఎందుకంటే ఈరోజు నేను సంపాదించే సంపాదన మీరే. 1,000 కోట్లు నాకు అవసరం లేదు, కానీ 20,000 మంది నా సాధకులు, 21 లక్షల మంది నా ఉద్యమిలు చాలు నాకు. నేను సంపాదించుకున్నది అంటే ఒక దేశం, ఒక 10 మంది ఉగ్రవాదులు కూర్చొని దేశాన్ని వణికిస్తూ ఉంటే, అలాంటిది మీరు 20,000 మంది మీరు కూర్చొని మీరు బిగిన ఒక మాట పైన ఉంటే మీరు ఎంత మార్పుని పట్టుకు రాగలరు? ఎంతని మందిని ఎలాంటి గుండాయిసనైనా కీళ్ళు కాళ్ళు వంచి మీరు కూర్చోబెట్టగలరు? మీ శక్తి మీకు తెలియదు, అంత బలంగా ఉంది. సో నాకు ఐ నీడ్ డిసిప్లిన్. ఈ మాట మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతాం? ఈ మాట మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడడం? ఒక విశ్లేషకులు కూర్చోబెట్టి ఒక తప్పు మాట్లాడితే దాన్ని ఖండించాలి, ఎంతవరకు ఖండించాలి? తెగేదాకా లాక్కూడదు. ఒక మాట చెప్పాలి, కానీ దాంట్లో కొంత క్షమ ఉండాలి, కరెక్షన్ ఉండాలి. ఇవన్నీ నేను ఐ వాంట్ టు ట్రైన్ ఆల్ ఆఫ్ యూ ఇన్ దట్. నాకు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. నేను పోతే ఈ ఉంగరం కూడా నాతో పాటు రాదు, కానీ నేను వదిలేది నా భావాన్ని వదిలేళ్తాను ఇక్కడ. సో నేను కోరుకుంటుంది అలాంటిది. ఎందుకంటే ఏం చేస్తాను ఫైనల్గా? నేను ఈ రోజున కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నప్పుడు, గోదావరి నది శుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మర్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ మీరు ఇంట్లో ఆ బిడ్డలు ఫోన్లు చేస్తాం తల్లులకి. ఆ బిడ్డల భవిష్యత్తుకు మంచినీళ్ళు అందించాలి, ఒక కలుషితం లేని గాలి అందించాలి. వాళ్ళకి పొద్దున్న ఏదైనా వస్తే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. వీటి గురించి నా ఆలోచన. అందరూ అడుగుతారు, ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు? నేను ఇవే మాట్లాడుతాను ఆయనతోటి. నేను మాట్లాడేదల్లా దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీళ్ళని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా? నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారేంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 370ని తీసుకెళ్ళి భారతదేశం సంపూర్ణ విలీనం చేసిన వ్యక్తి బెంగాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే, ఇది మీరు హిందువుల పార్టీ అంటే కూర్చోబెట్టి ముస్లిం సమాజం కూడా బలంగా ఓట్లేసి అంత నమ్మకం సాధించారు అక్కడ. అలాంటిది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను అంటున్నాను. నేను సనాతన ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, కూర్చోబెట్టి వీడు మూర్ఖమైన హిందూ ముస్లిం బతికిన అట్లా ఎందుకు అనుకుంటామా? మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు? మీరు అర్థం చేసుకున్నందుకు మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు నన్ను ఆ మాట మాట్లాడతారా హసీనా గారు? నేను ఇలాంటి కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తులతో నేనంటే వెళ్ళి, సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతాను. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు, దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మా. వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి. ఓకే అండి. నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే, నేను కోర్టులు చెప్పాలండి, ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా? ఆగమ్మ విను. ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ. వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా?
ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. చిన్నప్పుడు మేము ఒక ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు, ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ అని తెలియదు, దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే ఏడు వాడు రంకులు మాకు అనిపించింది. మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది, ఇదేంటో ఈ చండాలని చందమంతో పాటు అది కూడా చదివాడు అని నాకు అనిపించేది. అట్లా మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా, విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు. ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ అని వాడిని తిడితే, పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక కథనం కలిగితే చూస్తారు. నిజంగా మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఎంత సమస్యలు ఉన్నాయి, 33,000 32,000 మంది ఆ రోజున మనకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయారు నేను చెప్తే అందరూ అపహాస్యం చేశారు, నన్ను కేసులు పెట్టారు. మరి అదే హోంశాఖ కూర్చోబెట్టి పార్లమెంట్లో చెప్పింది, మరి డేటా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఈ చండాలపు రంకులు బొంకులు, ఈ చండాలం తప్ప ఏ రోజున బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడారా? ఇది మీరు దీని మీద మీరు యుద్ధం చేయాలి, ఉద్యమీలు కానీ సాధక్స్గా మీరు గట్టిగా మాట్లాడాలి. ఇటువంటి మీద ఎవరు ఏం చేస్తా మాకెందుకు, ఎవరి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తా నాకు నేను ఎప్పుడు మాట్లాడాను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు, మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరూ.